రమేష్ నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకునే కాదురా, తలగుర్ర పెట్టరా రమేష్. రమేష్ చిన్నోడా చిన్నోడా పెద్దోడు తలగుర్ర పెట్టనట్టున్నారా, నువ్వన్నా పెట్టరా. అల్లారు ముద్దుగా పెంచినే కాదురా, వాడికి నేను చచ్చింది తెలుస్తలేదురా. రమేష్ రమేష్ తలగొర పెట్టు ఆరా బిడ్డ. రమేష్ నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకునే కాదురా రమేష్. రమేష్ అబ్బా నొప్పులు పాడు కానీ నొప్పులు ఎప్పుడు పోతాయో, సావన్న రాకపోయా. పెద్దోడు ఏం చెప్తుండో అర్ధనంగా ఇద్దరు కొట్లాడుకుంటు, చిన్నోడు చూస్తలేడా పెద్దోడు చూస్తలేడా. కోడలు చూస్తేనేమో కొట్టచ్చేటట్టుండే. అరే పెద్దోడా, రమేష్ రమేష్ కొన్ని మంచినీళ్ళలో పట్టుకురారా. కొంత ఎంతకపోతుంది. మీ అయ్య పిలుస్తాడు. చెవులలో సీసంగిన పోసుకున్నావా? ఇంటి ముందట ముసలాడు ఎంతసేపు పడతాడు? ఎందుకు ఎట్లా మాట్లాడుతున్నావు? ఏమైందే? ఏం కావాలట అయ్యకు? ఏం కావాలో అడుగు నువ్వే, నాకేం తెలుసు. మీ తండ్రి కొడుకుల ముచ్చట్లు నాకు చెప్తారా ఏమన్నానా? ఇంట్లో లేనట్టేనా నేను? ఏంది అయ్యా, ఎందుకు కొడతానా ఎంతగానో? కొన్ని మంచినీళ్ళు తీసుకురారా, గొంతెంటిపోతుంది. తాగపోతే చచ్చిపోతావా? అది బోర్లదేమో బట్టే. బిడ్డ చిన్నోడు ఏం చెప్తుండో ఏమోరా, ఒక్కసారి పోయి చూసేస్తారా. ఎప్పుడు చూడు సిన్నాడు సిన్నాడు సిన్నాడు. సిన్నాను గురించి ఆలోచిస్తావు తప్ప మా గురించి ఎప్పుడైనా ఆలోచించినావా మామయ్య నువ్వు? ఆయననేమో యుత్త అట్లా, నువ్వేమో యుత్త ఇట్లా. 2 నెలల నుంచి లీనవాడు సత్తన్నావు కదా, మేము చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? నీ చిన్న కొడుక చూసుకుంటుండా? రమేష్ ఊకే అయ్య నువ్వు తిట్టుడేనా? వాడకట్టు చూస్తే ఏమనుకుంటారు? అరే ప్రసాద్, నీకు కూడా తెలుస్తుంది తెలియదు, నువ్వు కోరా సపరేట్గా వీడికెళ్ళి నువ్వు ఓవే. ఇక నువ్వు గిట్లనే నోరు మూపిగినది, ఏదన్నా మాట్లాడితే అయిపోయే. నా మీదకి ఇంత ఎత్తలేస్తావు. అరే నేను పొలం కాడ మందలా పోతున్నా, నిన్న నువ్వు కూడా మందలా పోతానని చెప్పినావు, యాదకుందా? ఓకేరా పోతా పో. అయ్యా నువ్వు నీళ్ళు అయిపోయి అనుకోపో, నేను పొలం కాడికి పోయేస్తా.
ఎట్లయినా నా పిల్లలకి సర్ది చెప్పాలి, లేకపోతే నలుగురు ఇంటే మానం పోతుంది. ఊళ్ళు ఏమనుకుంటారు, నలుగురు తెలిసిన ఇల్లు అయింది. కొంచెం ముందతోటి దానికి లేరు అబ్బాయి అప్పో నీ అమ్మ ముసలు చూస్తేనే వర్తలేదు. ఇది ఎట్లా చెప్పాలి, ఏమని చెప్పాలి? ఆడు చూస్తేనేమో అట్లా, ఇది చూస్తేనేమో ఇట్లా. ఇంటికి పోతే గండం పాడైంది, ఇదే పని అయిపోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇంటికి పోతున్నా ఇంకేమైనా పని మొదలు పెట్టుకున్నా ఆయన జీవితం. ఈడున్నావా? బల్లకి గడ్డేసినావు కదా, నువ్వు కూడా ఇంత తినకపోయినావు, ఇంత బుద్ధన్న అత్తుండే. ఎందుకే గట్లా మాట్లాడతాను? ఏమైంది? లొట్టి కాగిలే కొడతాను. గవ్వని కాదు, మీ తమ్మునికి లగ్గం కాకముందే ఆ ఆస్తి ఏదో మీ అయ్యని పేరు మీద రాసిమని చెప్పు. మనకి లగ్గమే కాపాయి, భూమి పంచిమంటే నలుగురు ఏమనుకుంటారే? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నేను వంచిమన్నది నీకు మీ తమ్మునికి కాదు, మన ఇద్దరి పేరు మీద రాయమని చెప్పు. మన ఇద్దరి పేరు మీద రాసిమంటావా? ఊళ్ళో నలుగురు చెప్తే ఏమంటారే? ఎట్లున్న సంసారాన్ని ఎట్లా చెప్తున్నావు? ఇగో నువ్వు అవన్నీ మాట్లాడకు, నేను చెప్తున్నా. నలుగురు గురించి నాకు సంబంధం లేదు, నలుగురు వచ్చి నాకేం పెడతలేరు ఇక్కడ. నువ్వు నేను ఎట్లా బతకల్లో ఆలోచించు ఫస్ట్. మరి ఇప్పటికిప్పుడు పేపర్లు అవన్నీ ఎడికెళ్ళొస్తాయి అనుకుంటానే. పేపర్ల గురించి నువ్వు ఆలోచించకు. మా మామ దగ్గర నేను ఎప్పుడో రాపించుకొచ్చి పెట్టినా, మీ అయ్య అన్నం కట్టనా ఎట్లనే చేసానా అని 7 ముద్రలు వేయించు సార్లాకో. మిగతాది నేను చూసుకుంటా. అన్నాకి 7 ముద్ర చెప్తీ అన్న. సరేనే మరి ఆలోచిస్తా. ఇగో ఆలోచించేది లేదు, ఏం లేదు. నువ్వు 7 ముద్రలు పెట్టిస్తావా లేకపోతే నేను పెట్టియాలా? నువ్వు పెట్టియలేవనుకో నేను ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండా, నా పుట్టింటికి వెళ్ళిపోతా నేను. ఆగే నా మాటిను తిరి, నా మాటిను ఆగే తిరి. అరే బాలు ఆగు, ఏందన్నా? నీకు విషయం చెప్పాలి. ఏంటిదన్నా? అరే బాలు, నీకు విషయం తెలుసారా? మీ అయ్యను మీ వదిన పొట్టు ఇడుతుంది, ఎట్లా పడితే అట్లా ఇడుతుంది, ఘోరంగా ఇడుతుంది. ఎనరాని మంటలు అంటుంది. మంచినీళ్ళు మీ అయ్యకు మంచినీళ్ళు ఇష్టం లేడు, ఇక్కడ బో పెట్టడం లేడు, మీ అన్నగారు సగం చూసుకుంటలేడు. నువ్వన్నా తీసుకుపోయి చూసుకోరా మంచిగా. ఏం చేయాలన్నా? ఆ రోజు గొడవ అయినప్పుడు మనిషికి నెల అని చెప్పి పంచుకున్నాం, కానీ నా పరిస్థితి చూస్తే మంచిగా లేదు. అన్నాక పెళ్ళైంది, అందుకే వదిన చూసుకుంటుందని చెప్పి అన్న దగ్గరనే ఉంచుతాన్నా, లేకపోతే నేను చూసుకోనా అన్న. వీనికి ఎవడో పిల్లని ఇస్తాడో, వీడి పిల్ల వచ్చి ఎట్లా చూసుకుంటుందో, అది చూస్తే అట్లా, వీడు చూస్తే ఇట్లా. అరే ముసలివాడు సోయి లేకుండా అనుకున్నాడు, ఇంక బుక్కడ అన్నం పెట్టినట్లేదు. బాబు 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 ఏమైంది? పడుకున్నావు? ఏమైంది బాబు? తిన్నావా లేదా అన్న? తిన్న బిడ్డ, తిని నీళ్ళు తాగి పండుకున్నా. తిన్నావా? ఎక్కడ తిన్నావే? ఆ ముఖం చూస్తే తిన్నట్టు కనిపించలేదు. గిడికి చూస్తే తలమేసి ఉంది. పెద్దోడు పనికి వేయండా? పెద్దోడు పొలం కాడికి వేయండి బిడ్డ, కోడలే పనికి వేయింది. రాంగా చిన్నోడు కలిసిండే, పనికి చెప్పిన అత్తడు కావచ్చు పానం కొట్టుకొని. పానం కొట్టుకొని ఎందుకు అత్తడు బిడ్డ? పానం పోయినాక అత్తడు కావచ్చు. పెద్దోడి దగ్గర 2 నెలలు ఉండబట్టి, ఒకటే ఊళ్ళో ఉండబట్టే పానం కొట్టుకున్నాక రాకపోనా బిడ్డ. నేనున్నా అన్న సంగతి వాడికి ఆదుకున్నదో లేదు. వారికి రావాలని పానం కొట్టుకుంటుంది. వారి మాటల్లో తడబాటు చూసిన, నువ్వు లేని ఎడబాటు అని కళ్ళల్లో కనిపిస్తుందే బాబు. సరే బాబు, నువ్వేం బాధపడకు.
అన్నా అన్నా ఏందిరా అన్నా నాన్నని తీసుకొచ్చి 2 నెలలు అవుతాను. నేను ఈ నెల తీసుకుపోతానే. 2 నెలలు ఎక్కడిది? అసలు నువ్వే పనివి అదేందన్నా అట్లా మాట్లాడతాను? రమేంద్ర, అసలు నువ్వే పనిరా? ఎవరిరా నువ్వు? 2 నెలలు పోయిలేదు నీకు ఏంద్రా? చెప్పు అన్నా చెప్పు అన్న చెప్పురా, చెప్పు చెప్పరా. రేయ్, ఈ కడికెళ్ళి నువ్వే పనివో నేనే పడినావు. ఈ కడికెళ్ళి చెప్తున్నా, నువ్వు ఈ ఊరు వదిలి పెట్టుకో. అయ్యే నేనే చూసుకుంటా. అయ్యే నాకు ఈ భూమి రచించుండ్రా. ఏంది పెద్దోడు భూమి రాయించుకున్నాడా? ఈ విషయం ఎట్లా వేసి బాబుకి చెప్పాలి. భూమి రచించుండ్రా. నువ్వు ఇక్కడ ఈ ఊళ్ళో కనబడ్డ వరకు మర్యాద దక్కది బిడ్డ. చెప్తున్నా, నీ పేరు మెడకేసుకుంటా. బాబు బాబు ఏమైంది బిడ్డ? కట్టూరుకి వచ్చినావు? బాబు అయిపోయింది, అంత అయిపోయింది. ఏమైంది బిడ్డ? ఏమైందిరా? బాబు అక్కడ చిన్నోడు పెద్దోడు పొలం కాడ తన్నుకుంటుర్రు. నువ్వు పొలం రాయించినవాట కదా, సంతకం పెట్టినవాట కదా. అయ్యో భగవంతుడా! అందుకే ఇక పక్క కొంటలం కదా, అందుకే మాట్లాడిచ్చొచ్చిన. మంచి పని చేసినావు కానీ. అయ్యా అయ్యా అయ్యా, ఆగో ఏం పిలుస్తున్నావు? పోగానే ఇంత కూడు వారేసిన తిని పన్నట్టున్నాడు. ఎప్పుడు చూడు అయ్యా అయ్యా నాడు. ఇంత బువ్వెక్క తిందువు సచ్చాడా ఏమన్నా నీ అయ్యా? రమేష్, నిన్ను అల్లారి ముద్దుగా పెంచుకున్నా కాదురా, తలగొర్ర పెట్టురా రమేష్. చిన్నోడా పెద్దోడు తలగొర్ర పెట్టనట్టున్నారా? నువ్వన్నా పెట్టురా. అల్లారి ముద్దుగా పెంచినా కాదురా, వాడికి నేను దచ్చింది తెలుస్తలేదురా. రమేష్ తలగొర్ర పెట్టు ఆరా బిడ్డ. రమేష్, నిన్ను అల్లారి ముద్దుగా పెంచుకునే కాదురా రమేష్. రమేష్ అరే రమేష్, సత్యసేవ నీ ఇంటి కూడా ఇన్సేపు పెట్టుకుంటారా? ఇరా ఏమన్నా మనసులేనారా? ఇన్సేపు పెట్టుకుంటారా? వచ్చిన పోయిన పోవడానికి కష్టాలు చూస్తాను ఇది.
ఇదేనా లెక్క? సత్యదామని మాయ తెచ్చిండు. అరే. నేను 2 మాకలు కొత్తా. నువ్వు 2 మాకలు కొత్తా అంటే చిన్నోడా ఇదేంది లెక్క ఇది? నేను 4 కొత్త అరే నువ్వు 4 కొత్తా నువ్వు 2 కొత్తా అంటే అచ్చినోడు పోయేటోళ్ళు ఏమనుకుంటారు నాన్న ఇది? ఇదేనా లెక్క? పాపం బతుకున్న రోజులు ఇక్కడ భూమి పెట్ట కూడా చూసుకున్నారు, ఇప్పుడే ఇట్లా షరతులు కడుతున్నారు. ఏంది ఇది? నాకేమైనా రాసిచ్చిండా అనే అరే, ఏ పెద్దోనికే రాసిచ్చా అన్ని. చిన్నోని ప్రేమ కొద్ది చూసుకోడు, పెద్దోని ప్రేమ కొద్ది చూసుకోడు. మిమ్మల్ని పెంచి ఇంత పెద్ద చేస్తే మీరు ఇట్లనేనా చేసేది? పాపం ఆయన ఆత్మ శాంతి చేయరా చచ్చినాక? అరే ఇక్కడ భూ పెట్టినందుకు రాసిచ్చిండు ఆస్తి. ఏం అందుకని నేను 2 మాకలు కొత్తానంటానే కదా ఊరోళ్ళందరికీ. నేను కడుపులోనే ఉట్టలేదు అన్నాడు, నేను 4 కొత్త. నువ్వు 4 కొత్తా నువ్వు 2 కొత్తా అని షరతు పడితే శవం రా, శవం భోజిస్తుంది, బాధపడుతుంది. ఎవరి కోసం ఘోషిస్తుంది, ఎవరి కోసం అది అవుతుంది. ఏంటనే నువ్వు మాట్లాడేది? సచిన ముసలోడు పాపం సచిన ముసలోని కూడా సచిన కూడా ఆత్మ శాంతించకుండా మీరు ఇట్లా షరతులు కడితే ఎట్లుంటది ఇది? నువ్వు 2 కొత్త అంటున్నావు, నేను 4 కొత్త అంటుండు. సచ్చినాక మనిషికి 10 కొత్తింది, 20 కొత్తింది, ఎన్ని కొత్తింది రా? సచిన శివం ఏమైనా లేచేస్తాయిరా? ఇదేనా లెక్క? ఇదేనా పద్ధతేనా? మీద కూడా మెస్తారా? బతుకులు బతుకులు ఉన్నప్పుడు పట్టించుకోక పోయాక ఫోటోలపై ప్రేమెందుకు? ఫోటో మాట్లాడదని తెలుసు కదా. బ్రతికున్నప్పుడు ప్రేమగా తినిపించక సమాధి దగ్గర పంచభక్ష పరమాన్నాలెందుకు? శవం తినదని తెలుసు కదా. ఉన్నప్పుడు గౌరవించక ఇప్పుడు గగ్గోలెందుకు? తిరిగి లేవడని తెలుసు కదా. సమాధికి స్నానం ఎందుకు? రాయికి రాచమర్యాదలెందుకు? మనిషి విలువ మరణిస్తే కానీ అర్థం కాదేమో. మరెందుకు బ్రతకడం? రండి కలిసి మరణిద్దాం.